వినాయక చవితికి వినాయకుడికి మనం గరికిస్తాం. అసలు గరికెందుకు ఇస్తాం? పూర్వం అనలాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతని కళ్ళ నుండి నిరంతరం మంటలు వస్తుండేవి. ఆ మంటలతో అతను లోకాలను దహించేసేవాడు. మునులు దేవతలు అతన్ని ఎదిరించలేక పరమశివుణ్ణి వేడుకున్నారు. శివుడి ఆజ్ఞ మేరకు వినాయకుడు ఆ రాక్షసుడితో యుద్ధానికి వెళ్తాడు. అనలాసురుడు తన అగ్ని జ్వాలలతో విఘ్నేశ్వరుని ఎదుర్కోవడానికి చూస్తాడు. అప్పుడు వినాయకుడు విరాట్ రూపాన్ని ప్రదర్శించి ఆ రాక్షసుని మింగేస్తాడు. అలనాసురుడు అగ్నితత్వం కలిగినవాడు కాబట్టి అతన్ని మింగిన తర్వాత వినాయకుడి కడుపులో విపరీతమైన మంట మొదలవుతుంది. ఆ తాపాన్ని తగ్గించడానికి దేవతలు చంద్రుని వినాయకుడి తలపై ఉంచుతారు. శివుడేమో తన పామును వినాయకుడి కడుపుకి కడతాడు. అయినా ఆ మంట తగ్గదు. చివరికి కొంతమంది మునులు వచ్చి 21 గరిక పోచులను తీసుకొచ్చి వినాయకుడి తలపై ఉంచుతారు. ఆశ్చర్యంగా ఆ గరిక తాగగానే వినాయకుడి కడుపులోని మంట తగ్గి ఆయనకి ఎంతో ఉపశమనం వస్తుంది. అప్పుడు వినాయకుడు సంతోషించి, ఎవరైతే నాకు భక్తితో గరికను సమర్పిస్తారో వారికి నా సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది, గరికతో పూజించడం వల్ల 1,000,000 యజ్ఞాల ఫలం దక్కుతుంది అని వరం ఇస్తాడు.